హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ రోజున స్పెషల్గా బిస్కెట్స్తో కేక్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ కేక్ తయారు చేయడానికి కావాల్సినవి ఓరియో బిస్కెట్స్, కొద్దిగా మిల్క్, కొద్దిగా షుగర్. ఇంగ్రీడియంట్స్ తక్కువే కాబట్టి ఎవరైనా చేయొచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కేక్ని. ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బిస్కెట్స్ నుంచి క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను క్రీమ్ అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత క్రీమ్ తీసేసిన బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు వాటన్నింటినీ మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. మీకు స్వీట్ సరిపోదు అనుకుంటే కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ వేసానండి. ఇలా మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి నెయ్యి వేసుకొని మొత్తం ఆ బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం తయారు చేసుకున్న కేక్ ప్యాటర్న్ అంతా అందులో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ప్రీహీట్ చేయాలి. ఆ తర్వాత మనం కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ని దీంట్లో పెట్టి కవర్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ చేయడానికి నియర్లీ 30 మినిట్స్ పడుతుంది. కేక్ రెడీ అయ్యేలోపు మనం క్రీమ్ కూడా రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం మరిగిన తర్వాత డబల్ బాయిల్డ్ మెథడ్లో మనం క్రీమ్ ఉన్న గిన్నె తీసుకొని అందులో కొద్దిగా పాలు పోసుకొని క్రీమ్ అంతా మెల్ట్ అయ్యేలా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, క్రీమ్ అంతా మెల్ట్ అయిపోయి సిల్కీ టెక్చర్లా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. టూత్పిక్ తీసుకొని దాంట్లో గుచ్చితే అంటుకోకుండా వస్తే కేక్ బేక్ అయినట్టు. చూడండి, కేక్ అయితే బేక్ అయిపోయింది. దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కేక్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. చూడండి, బౌల్కి మాత్రం అంటుకోకుండా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి క్రీమ్ అప్లై చేసుకుందాం. మామూలుగా అయితే క్రీమ్ లోపల దాకా వెళ్ళదు. సో ఇలా కేక్ 4 స్పూన్తో హోల్స్ పెట్టుకొని క్రీమ్ వేసుకుంటే కేక్ లోపల వరకు వెళ్తుంది. చూస్తున్నారు కదా, క్రీమ్ అయితే వేస్తున్నాను. క్రీమ్ అనేది లిక్విడ్గానే ఉండాలండి, లోపలికి వెళ్తుంది. థిక్గా ఉంటే లోపలికి వెళ్ళదు. సో అందుకని లిక్విడ్గానే ఉంచాను. తర్వాత డెకరేషన్ మనకి ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు. నేనైతే ఓరియో బిస్కెట్సే ఒక 4 ఉంచాను. వాటితోనే డెకరేట్ చేశాను.
మీకు కేక్ కట్ చేసి ఒక పీస్ చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. క్రీమ్ అంతా లోపలికి వెళ్ళి చాలా సాఫ్ట్గా ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.